లిటిల్ ఫార్మర్ లో ఎద్దు గానుగ నూనె తీయటంలో ప్రధాన పాత్ర పోషించేది ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కాబట్టి ఇక్కడ కార్మికులతో కూడా ఒకసారి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఇక్కడ? ఈ లిటిల్ ఫార్మర్ ప్రారంభించి 8వ నెల సార్. ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ వర్కర్స్ చేస్తానే ఉంటున్నాము. ఓకే. రోజు ఉదయం 9ంటికి వస్తాము, సాయంత్రం 5ంటికంతా మా పని చేసుకుని మేము వెళ్తా ఉంటాం. ఎంత మంది పని చేస్తారు ఇక్కడ? ఇక్కడ 30 మంది చేస్తాం. 30 మంది చేస్తారా? మీకు జీతాలు ఎట్లుంటాయి? మాకు నెలకు వచ్చి 12,000 జీతం సార్. నెలకి 12,000 జీతం. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఈ నూనె తీయటం అనేది సాధారణ విషయం అయితే కాదు, అంటే అందరికి రాని పని అనమాట. ఇప్పుడు దీంట్లో ఈ నూనె తీయటం అనేది అదొక కళ అన్నమాట. అందరికి సాధారణంగా వచ్చేటటువంటి పని అయితే కాదు అది. మరి ఏ రకంగా తీస్తారు? కొన్ని సందర్భాల్లో నీళ్లు కూడా చల్లాల్సి వస్తుంది. ఏ టైంలో నీళ్లు చల్లాలి, ఏ టైంలో వాటి ఎంత వేడి ఉన్నాయి ఏంటి దాని మొత్తం కూడా గమనిస్తా ఉండాలన్నమాట. అవునండి. మరి దాని గురించి మీరు కొంచెం చెప్పండి అమ్మా, మీకు తెలిసిన విషయం. మేము ఉదయం రాగానే ఇందులో 20 కేజీలు పల్లీలు పోస్తామండి. ఓకే. పల్లీలు 20 కేజీలు పోసిన తర్వాత 1 లీటర్ వాటర్ తీసుకుంటాము. తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని తిప్పుతాం, ఎద్దును తిప్పుతాము. ఓకే. ఎద్దు తిరిగేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక 1/2 లీటర్ పోస్తాము. ఓకే. పోసిన తర్వాత మొత్తం నలిగిపోయిద్దండి. నలిగిపోయిన తర్వాత ఈ రంధ్రంలో నుంచి ఇక్కడ నుంచి నూనె తీస్తామండి. ఇక్కడ నుంచి నూనె తీసిన తర్వాత మళ్ళీ కొంచెం నలగొంది ఉంటది చెక్క, దానిలో మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ వేస్తారండి. ఓకే. అది అంటే ఈ పల్లి ఎండిన దాన్ని బట్టి పోస్తాం అనమాట. ఒక్కోసారి 1/2 లీటర్ పట్టిద్ది, ఒక్కోసారి 1/4 లీటర్ పట్టిద్ది అనమాట. అట్ట దాన్ని బట్టి 3 సార్లుగా దీన్ని వాటర్ అట్ట ప్రెస్ చేసి దాంట్లో నుంచి తీస్తామండి నూనె. ఆ తర్వాత ఇదంతా నలిగిపోయిన తర్వాత ఈ మగపిల్లలు వచ్చి దీన్ని చెక్కతో కొడతారండి. చెక్కతో కొట్టి దీన్ని తీస్తారు. పలుకుండా గానీ దీనిలో నుంచి తీయం. ఈ షీడ్ బాగుంటేనే చక్కగా నలిగి మంచిగా వాటర్ తక్కువ తీసుకునిద్దండి. వాటర్ ఖచ్చితంగా పోయాలి. నువ్వుని బాగా వేడి వచ్చినప్పుడు, అది బాగా వేడిగా ఉన్నప్పుడు ఇత్తనం నలగదు. అందుకని కొంచెం వాటర్ అట్ట చూపించి అది తీస్తామండి మేము. అది నీళ్లు పోసినప్పుడే ఈ చెక్క బాగా నలిగి మంచిగా నువ్వుని బాగా ఫ్రెష్ గా వచ్చింది. మనం వేసే నీళ్లు ఈ చెక్క తీసుకునేది కానీ నువ్వునికి సంబంధం ఉండదు. ఇప్పుడు శనగలే కాకుండా ఇంకా 8 రకాల నూనె అయితే ఇక్కడ తయారు చేస్తున్నట్లు ఎద్దు గనగలతో. అయితే మరి ఈ పల్లీలకే నీళ్లు అప్లై చేయాలా, లేకుంటే మిగతా వాటికి కూడా నీళ్లు అప్లై చేసుకుంటా ఇట్లా ఒకటే పద్ధతి ఉంటుందా? కాదండి, దేనికి దానికే సపరేట్ గా ఉంటది. ఈ 7 రకాల నూనెల్లో కొబ్బరి నూనెకి మాత్రం మేము కొబ్బరి వేసేటప్పుడు నీళ్లు అసలు ఎంత తడి కూడా ఉంచవండి. రోలు మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా కడిగి ఆ గాలి పెట్టి ఆరబెడతామండి. రోలు ఆరబెట్టిన తర్వాత కొబ్బరి ప్యూర్ గా తీస్తాం మేము. కురుడి కాయలు పెట్టి కొబ్బరి తీస్తాము. దానికి ఇంత కూడా నీళ్ళు అనేది తగలదండి. తర్వాత వెర్రి నువ్వులు, నల్ల నువ్వులు, ఆవాలు కూడా పట్టదండి. ఈ వేరే అన్నిట్లకి నీళ్లు పడతాయి. ఇవి ఉండే కదండి, వాటి పేరు ఏంటంటే నువ్వులు ఉండే కండి. దానిలో బెల్లం కూడా అప్లై చేస్తాం. బెల్లం పెడతాము, దానిలో కొంచెం నీళ్లు పోస్తామండి. నువ్వులకి బెల్లం పెట్టకపోతే ఇట్లా అతుక్కోదు అనమాట, చెక్క నలగదు. నువ్వులు నలగవు కాబట్టి కొంచెం బెల్లం పెడతాము. ఆ తర్వాత కాసిన వాటర్ పోస్తామండి. బెల్లం పెట్టి వాటర్ పోస్తేనే చక్కగా నూనె వచ్చిద్దండి. ఒక కొబ్బరికి తప్ప అన్నిటికీ నీళ్లు అప్లై చేస్తామండి, చేస్తేనే నూనె వచ్చిద్ది. అట్లా అయితేనే చేయగలం. మీరు 30 మంది ఉన్నారు కదా, 30 మంది 20 గానగలు, 20 ఎద్దులు సుమారు, అంతే కదా? అంతేనండి. అంటే ఇప్పుడు మామూలు ఒక రోజుకి మీరు ఎంత వరకు తీస్తారు బయటికి నూనె? మేము ఇప్పుడు ఈ కాల పరిస్థితిని బట్టి ఇప్పుడు ఎత్తు నలగటం తక్కువగా ఉంటదండి. మేము 3 బ్యాచ్లే తీస్తాం. బ్యాచ్ కి వచ్చి 20 కేజీలు వేస్తే 8 లీటర్లు నూనె వచ్చింది. అప్పుడు 3 8 అండి, 22 23 లీటర్ల వరకు ఒక గానుకు వచ్చి తీస్తాం. అప్పుడు 16 గానుగులండి. దాన్ని బట్టి మేము కౌంట్ చేసుకుంటాము. నేను అక్కడ వెయిట్లు రాసుకుంటానండి. కొబ్బరి, చెక్క, నూనె వెయిట్ రాసుకొని సాయంత్రం కౌంటర్ లో మా సార్ వాళ్ళకి అప్పు చెప్తానండి. లెక్క చెప్పాల్సిందే. మేము ఎన్ని కేజీలు నూనె పల్లీలు ఇస్తున్నాము, మాకు ఎంత నూనె వస్తుంది, వర్కర్స్ మొత్తం ఎంత చెక్క తెస్తున్నారు, ఎంత నూనె తెస్తున్నారు ఖచ్చితంగా రాసుకొని తీసుకుంటామండి మేము. అలా చేస్తాము. మరి ఉదయం వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు చక్కగా డ్యూటీ చేస్తాం. మాకు చాలా బాగుంది ఇక్కడ, చాలా మంచిగా డ్యూటీ. మా ఇల్లు ఎక్కడనండి, ఒక 5 నిమిషాల దూరం. మేము చక్కగా నడుచుకుంటూ వస్తాం, చక్కగా హాయిగా పని చేస్తాం. చక్కగా మాకు ఇబ్బంది. వాడుతున్నారా ఇంట్లో? మేము అందరూ వాడతాం సార్. మా స్టాఫ్ మొత్తం అన్ని నూనెలు వాడుతున్నాం. ఇంత ముందు అంటే ఈ పరిశ్రమ పెట్టక ముందు ఇట్లా గానుగ నూనె అయితే దొరికేది కాదు. లేదు సార్. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో సిటీలో చూసుకుంటే మిషన్లతో చేసినటువంటి ఆయిల్, అది కూడా అంత
స్వచ్ఛమైన ఆయిల్ దొరికిద్దా దొరకదా అనేది లేదు. మరి ఇప్పుడు మీకు ఈ ఊర్లో ఇక్కడ ఉంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఇక్కడ వచ్చి తీసుకొని పోవడం కూడా చూసినాం మేము. మరి ఇట్లా అనిపిస్తుంది మరి ఇంత స్వచ్ఛమైన నూనె మీరు వాడుతున్నారు కదా? మేము ఇంతకు ముందు అంటే మాకు తెలియక మేము అందరం అదే వాడామండి, మాకు తెలియదు కాబట్టి. మేము చిన్నపిల్లలప్పుడు మాకు అసలు తెలియదు, మేము వింటాం వరకే గానుగులు అంటే ఏంటనేది మాకు తెలియదు, మా పెద్దోళ్ళు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మా సార్ ఇక్కడ గానుగులు పెట్టి మేము ఇక్కడ ఈ పని చేస్తున్నాం అంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది మా చేతులతో మేము కష్టపడి తీసిన నూనె అండి, ప్యూర్ నూనె తీస్తాం. ఎంత పిచ్చి పప్పు ఒక్కటి వచ్చిన పుచ్చుది తీసి పక్కనేస్తామండి. ఈ నూనెలు మేము చక్కగా ఇంట్లో అందరం వాడుకుంటున్నాం. మా స్టాఫ్ అందరికి మా సారు 2 బాటిల్ ఇస్తారండి మాకు. మేము చక్కగా వాడుతున్నాం, మేము మంచి ఆరోగ్యంగా ఉన్నాం. చాలా రుచికరంగా కూడా ఉంటదండి వంట, చాలా రుచికరంగా ఉంటది. అట్లా అంత మంచిగా ఉంటుందండి. ఎవరైనా గానీ మీరు అందరూ వచ్చి తీసుకోవచ్చండి. మా రాష్ట్రానికి, మా జిల్లాకి అందరికి చెప్తున్నామండి. ఈ మా లిటిల్ ఫార్మర్ నువ్వుల్లో అందరు తీసుకోండి, మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఎన్నాళ్ళంటే తెలియక మనం ప్రైవేట్ గా ఎక్కడైనా షాపులలో కొనుక్కుంటున్నాము. కానీ ఇప్పుడు మా సొంతగా మేము అందరికి ఆరోగ్యాలు కాపాడాలని మా సార్ ఒక ఉద్దేశం కలిగి ఇక్కడ వచ్చి, మరి మా చిన్న గ్రామం మా రాగల, మా సార్ వచ్చి ఇక్కడ మరి అంత పెద్ద జాబ్ వదులు పెట్టుకొని ఇక్కడ వచ్చి చేశారండి. దానికి ఫలితంగా మేము చేసే పని చాలా బాగా ఉంది. అందరూ బాగా చూసుకుంటున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు. వచ్చే కస్టమర్స్ కి మేము ఇంకా అంది లేకుండా ఉన్నాం, అంత బాగా సేల్ అవుతుంది. మరి మీరందరూ ఒకసారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ గానుగుల నూనెలను తీసే నూనె మీరందరూ వాడండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండటమే మా సార్ కోరుకునేది, మేము కూడా కోరుకునేది. మీకు ఏ నూనె కావాలంటే అది మేము అందిస్తానే ఉంటాము. మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేసి మీకు చక్కగా నూనెలు అందిస్తానికి మేము సిద్ధంగా ఉన్నామండి. మా కంపెనీ మీకు అందుబాటులో ఎప్పుడైనా మీకు లిటిల్ ఫార్మర్ మీరు ఫోన్ చేసినా, ఏ విధంగా మీరు ఇక్కడికి వచ్చినా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి. మీకు కావాల్సినవన్నీ మేము అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామండి మా కంపెనీ తరఫున.